బాహుబలి సినిమాతో మరో రేంజ్కి వెళ్ళిపోయిన అనుష్క చాలా రోజుల తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఘాటితో మన ముందుకు వస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు డైరెక్టర్. ఎన్నో అంచనాల మధ్య మరెన్నో వాయిదాల మధ్య ఎట్టకేలకు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? అనుష్క తన పర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించిందా లేదా? డైరెక్టర్ క్రిష్ ఈసారైనా ఓ సాలిడ్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడా లేదా తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ. ఘాటి సినిమా కథ అంతా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ తూర్పు కనుమల్లో ఉన్న గ్రామాల ప్రజలందరూ గంజాయి సాగు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే ఇదంతా కాష్టాల నాయుడు అలియాస్ రవీంద్ర విజయ్, కందుల నాయుడు అలియాస్ చైతన్యరావు ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. ఇక గంజాయిని రవాణా చేసే ఘాటీలుగా దేశీరాజు అలియాస్ విక్రమ్ ప్రభు, శీలావతి అలియాస్ అనుష్క వీళ్ళ కిందే కొద్ది రోజులు పనిచేస్తారు. ఆ తర్వాత వారు ఆ పని మానేసి వేరే పని చేస్తూ బతుకు సాగిస్తుంటారు. అయితే వాళ్ళు తిరిగి మళ్ళీ గంజాయి స్మగ్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్మగ్లింగ్ మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? జనజీవన స్రవంతిలోకి వెళ్ళి సాధారణ జీవితం గడుపుతున్న ఘాటీలు మళ్ళీ గంజాయి స్మగ్లింగ్లోకి ఎందుకు అడుగుపెట్టారు? ఈ క్రమంలోనే శీలవతి క్రిమినల్గా ఎలా మారాల్సి వచ్చింది, చివరికి లెజెండ్గా ఎలా అవతరించింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది. ఆఫ్టర్ పుష్ప మన టాలీవుడ్ మేకర్స్ అందరూ అడవుల బాట పట్టారు. అందులోనూ ఓ డార్క్ పాయింట్ నేపథ్యంగానే కథ అల్లుకుంటున్నారు. పుష్పలో స్మగ్లింగ్ కీ పాయింట్ అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో గంజాయి ఫార్మింగ్ కీ పాయింట్గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది ఏకంగా గాంజా శంకర్ పేరుతో ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు అప్పట్లో. కానీ తీవ్ర విమర్శల కారణంగా, పోలీసుల నుంచి అభ్యంతరాల కారణంగా పక్కకు పెట్టేశారు. అయితే క్రిష్ మాత్రం ఇదే గాంజాయి కాన్సెప్ట్ను తీసుకొని చెడు నుంచి మంచికి తన సినిమాను డ్రైవ్ చేసి బాక్స్ ఆఫీస్ వరకు తెచ్చాడు. అంతేకాదు, మనకు తెలియని ఘాటి వర్గాన్ని, వాళ్ళు చేసే వృత్తిని, ఆ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను, వాళ్ళ వృత్తి కారణంగా సమాజంలో పెరుగుతున్న రుగ్మతను, ఇది తెలిసి వాళ్ళలో కలిగిన చైతన్యాన్ని కళ్ళకు కట్టినట్టు సినిమాటిక్ లిబర్టీతో చూపించాడు డైరెక్టర్ క్రిష్. అయితే అందుకు శీలవతి అలియాస్ అనుష్క నేపథ్యంగానే కథ రాసుకున్నాడు. తన స్నేహితుడు సీనియర్ జర్నలిస్ట్ గంజాయి స్మగ్లింగ్ మీద చేసిన రీసెర్చ్ ఆధారంగా క్రిష్ ఈ కథకు రూపాన్నిచ్చాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో జనజీవన స్రవంతిలోకి వచ్చి సాధారణ పనులు చేసుకునే హీరో హీరోయిన్లు మళ్ళీ గంజాయి స్మగ్లింగ్ బారిన ఎందుకు పడ్డారనేది ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్. ఆ తర్వాత విలన్ గ్యాంగ్తో మొదలైన వైరం ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందనేది కూడా క్రిష్ గ్రిప్పింగ్గా రాసుకున్నాడు. కథ పెద్దగా లేదు, కానీ కథనంతో నడిపించే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు ఈయన. అయితే హై మూమెంట్స్ చాలా ఉన్నా కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ మరికొన్ని కూడా వర్కౌట్ అయ్యి ఉంటే సినిమా లెవెల్ వేరేలా ఉండేది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ మంచి ఫీల్ ఇచ్చిన, సెకండ్ హాఫ్ విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అది ఎలానో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక అనుష్క స్వీటీ ఎప్పట్లానే సూపర్గా ఆకట్టుకుంది. ఎలాగో క్రిష్ ఆమె సెంట్రిక్గానే కథ రాసుకున్నాడు కాబట్టి ఆయన రాతకు డైరెక్షన్కు తగ్గట్టే వన్ ఉమెన్ షో చేసింది స్వీటీ. డైలాగ్స్తోనే కాదు, ఫైట్స్లోనూ అదరగొట్టింది. ఆమెకు సపోర్ట్గా మరో లీడ్ చేసిన విక్రమ్ ప్రభు యాక్టింగ్ కూడా బాగుంది. జగపతి బాబు క్యారెక్టర్ కూడా తన క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. డైరెక్టర్ రాసుకున్నట్టు అద్భుతంగా యాక్ట్ చేశాడు. అండ్ వన్ ఆఫ్ ది కీ రోల్ అయినది. మిగిలిన వారు వారి వారి పరిధి మేర నటించారు. ఇక వీరికి తోడు సాగర్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎఫెక్టివ్గా సినిమాను ఎలివేట్ చేసేలా ఇచ్చాడు సాగర్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సాయి మాధవ్ డైలాగ్స్ అద్దిరిపోయాయి. అందులోనూ అనుష్క చెప్పే పంచ్ డైలాగులు అందరి చెవుల్లో మారుమోగిపోతుంటాయి. డైరెక్టర్ క్రిష్ కూడా ఎప్పట్లానే ఈసారి కూడా ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయడు. మరోసారి తన డైరెక్షన్ స్కిల్స్తో అందరినీ ఆకట్టుకుంటాడు క్రిష్.